శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రత దివ్య మహోత్సవాలు 16/12/2024 నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆ గోదా రంగనాథుల యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహమును పొందగోరదముగాక. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని దాంట్లో అర్థాన్ని మనం చూద్దాం. దానికంటే ముందుగా మన గోదా తల్లి ఈ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరితో కూడా ప్రయాణం చేస్తోంది. గోపికలందరినీ ఒక్క చోట చేర్చింది. చక్కగా వాళ్ళందరినీ కలుపుకొని వ్రతం చేద్దామని మొదటి పాసురంలో పిలిచింది. రెండవ పాసురంలో ఏమంది? అమ్మా, ఈ వ్రతానికి ఎలా చెయ్యాలి, నియమాలు ఏమైనా ఉన్నాయా, నియమాలు ఏంటి అన్నదంతా కూడా వివరించి చెప్పింది. మూడవ పాసురంలో అసలు ఈ ధనుర్మాస వ్రతం ఆచరిస్తే కలిగే ఫలితాలేంటి, అవి ఎలా ఉంటాయి, ఎంత ఉత్కృష్టంగా ఉంటాయి అది చెప్పింది. నాలుగవ పాసురంలో ఈ ధనుర్మాస వ్రతం ఆచరించాలి అంటే స్నానం కావాలి కాబట్టి, నీరు కావాలి కాబట్టి ఆ నీటి కోసం ఆ దైవాన్ని నారాయణ స్వరూపినిగా భావించి ప్రార్థించింది. అంటే గడిచిన 4 పాసురాలు కూడా పర వ్యూహ విభవ అంతర్యామి వాళ్ళని ప్రార్థించింది. అంటే మనం ఒక ప్రతిమని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేస్తున్నాం. ఆ ప్రతిమని మనం తక్కువ చేసి చూడకూడదు. ఎవరైతే అంతటా నిండి ఉన్నాడో, ఎవరైతే ఈ భూభోంత్రాల్లో నిండి ఉన్నాడో, ఈ జగత్తు అంతా కూడా తానే ఉన్నాడో, అలాగే ఎవరైతే మనకి ఆర్చామూర్తిగా ఎదురుగుండగా ఉన్నాడో ఆయనే మన ఇంట్లో కూడా ఉన్నాడు అన్న విశ్వాసం మనకి కలగాలి. అంటే ఏంటి? మనం పరావతారమైనటువంటి నారాయణ స్వరూపం, అలాగే వ్యూహ అవతారమైనటువంటి శేషసాయి, అలా త్రివిక్రముడు అంటే విభవ అవతారాలైనటువంటి రామ, కృష్ణ, అలాగే త్రివిక్రముడు, నరసింహ అవతారం ఇలాంటివి, అలాగే అంతర్యామి, ఇలాంటి అవతారాల కంటే కూడా మన ఎదురుగుండగా ఉండేవాడిని పట్టుకోవడం చాలా సులువు. కానీ ఆ మన ఎదురుగుండగా ఉండేవాడే ఇప్పుడు చెప్పుకున్నవాడు అందరూ ఒక్కళ్ళే అన్న విశ్వాసం మనకి కలగాలి. అంతేగాని మన ఇంట్లో దేవుడేమో తక్కువవాడు, ఫలానా రామాలయంలో దేవుడు ఎక్కువ, తిరుపతి వెంకన్న బాబు ఇంకా పవర్ఫుల్, అలాగే సింహాచలంలో దేవుడు మోస్ట్ పవర్ఫుల్ అదేం కాదు. అన్నింటిలోనూ ఉన్న తత్వము ఒక్కటే, అది పట్టుకోవాలి. కృష్ణ అంటే ఏంటి? అసలు అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. మనం కృష్ణ అంటే ఒక మనిషిగా చూడకూడదు, ఒక తత్వంగా చూడాలి. అలాగే రమ ఇతి రామ, మనకి ఆనందాన్ని కలిగించేవాడు రాముడు, అదొక తత్వం. అంటే మనం తత్వంగా చూసినప్పుడు దాన్ని పట్టుకోవడం సులభం, మనిషిగా చూసినప్పుడు కష్టం. అందుచేత ఆ తత్వాన్ని మనం పట్టుకోగలగాలి. ఈరోజు గోదాదేవి ఇంతమంది గోపికలు నేసుకుని వాళ్ళకేమో చక్కగా అన్ని నియమాలు చెప్పింది, ఎలా చెయ్యాలో చెప్పింది, వాళ్ళ సంసిద్ధులు చేసి ఆశ్చర్యపోతుందిట. ఆహా, ఇంతమంది గోపికలు కేవలం నా మాట విని వచ్చారే, ఎంత అదృష్టం నాది. ఆ రోజు ఈ అదృష్టం విభీషణుడు మంచి చెప్పినా ఉపయోగించుకోలేదు రావణాసురుడు, అర్జునుడికి మంచి చెప్పినా తను ఉపయోగించుకోలేదు. అక్కడేమో రావణాసురుడు విభీషణుడి మాటే వినలేదు, ఇక్కడ అర్జునుడు మంచి విన్నా కూడా ఉపయోగించుకోలేకపోయాడు. కానీ వీళ్ళు అలా కాదు, నేనేదో చెప్తుంటే పిల్లలే కదా అని చెప్పి తీసి పాడేయకుండా నా మాట విని వీళ్ళందరూ వచ్చారు చూడు, నాది కదా అదృష్టం. అంటే మీలా అనమాట. నేనేదో చెప్తున్నానని చెప్పి నన్ను వదిలేకుండా ఏదో చెప్తోంది కదా అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా, కూర్చుని వింటున్న మీది కాదు అదృష్టం, చెప్పే నాది అనమాట అదృష్టం. అదే మన గోదా తల్లి కూడా అదే అంటుంది, నాది కదా అదృష్టం. ఆ రోజు వాళ్ళు ఎవరో వినలేదు, కానీ ఈరోజు నేను చెప్తానంటే చాలు ఇంతమంది వచ్చేసారు కదా అని అనుకుని ఈరోజు కళ్ళ ఎదురుగుండగా కనిపించే కృష్ణుణ్ణి పట్టుకుందాము అని కృష్ణుడి కోసం బయలుదేరతారు. మరి
అక్కడ ఉన్నటువంటి గోపబాలికలు ఎంతమంది ఉంటారు చెప్పండి? 5,00,000 మంది గోపబాలికలట. ఒకళ్ళు ఇద్దరు కాదు, గోదాదేవి పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వచ్చినటువంటి గోపబాలికలంతా కూడా 5,00,000 మంది ఉన్నారట. 5,00,000 మంది గోపబాలికల్లో మరి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, శాస్త్రాలు ధర్మాలు చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, పురాణ ఇతిహాసాలు తెలుసుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు, నీతి శాస్త్రం చదివిన వాళ్ళు, పాండిత్య ప్రకర్ష ఉన్న వాళ్ళు, ఏమీ లేదు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళల్లో ఒకళ్ళకి సందేహం వచ్చింది. అవును, మనం ఇలా వెళ్ళిపోతున్నాం కదా, వెళ్తే మనకి కృష్ణుడు దొరుకుతాడా, పరమాత్మ మనకి దొరుకుతాడా? ఎందుకంటే పరమాత్మని పట్టుకోవాలి అంటే పాపాలు ఏం చేయకూడదు కదా. కానీ మనం ఎన్నో పాపాలు చేసే ఉంటాం. మరి పాపాలు చేసిన మనకి పరమాత్మ అందుతాడా అని సందేహం కలిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందేహం చెప్పారు. అయ్యో, మనకి పాపాలు తొలగకపోతే కృష్ణ సంశ్లేషణం ఎలా సాధ్యం? పాపాలు తొలగిపోతేనే పరమాత్మ అందుతాడు, పాపాత్మలకి పరమాత్మ అందుతాడా అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటున్నారు. నిజమే, మనం చేసిన పాపాలు అనుభవించాలి కదా, అనుభవిస్తేనే కదా పాపాలన్నీ పోతాయి. అనుభవించకుండా ఎలా పోతాయి? మనం చేసిన పాపాలన్నీ పోకుండా కృష్ణ పరమాత్మ మాత్రం ఎలా దొరుకుతాడు మనకి? దొరకడు కదా. అలాగే ఇలా మాట్లాడుకుంటుంటే ఒక గోపిక అంటుంది, అవునర్రా, నువ్వు చెప్పింది నిజమే. రామావతారంలో దశరథ మహారాజు శంబరాసురుడు అనేటటువంటి ఘోర రాక్షసుని చంపినటువంటి దశరథ మహారాజు తన కుమారుడికి పట్టాభిషేకం నిర్ణయించాడు. ఆ పట్టాభిషేకానికి ముహూర్తం ఎవరు పెట్టారు? సామాన్యమైన మానవుడా పెట్టింది? బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు పెట్టారు ముహూర్తం. మరి పట్టాభిషేకం జరిగిందా? జరగలేదే. మరి వశిష్ఠుల వారిదా తప్పు? దశరథుడు ఏమైనా తక్కువడా? శ్రీరామచంద్రుడు ఏమైనా తక్కువడా? కాదు కదా. మరి ఎందుకని విఘ్నం వచ్చింది? శ్రీరామచంద్రునికే విఘ్నం వచ్చింది అంటే, ఆయన పట్టాభిషేకానికే విఘ్నం వచ్చింది అంటే మనం ఎంతటి వాళ్ళం? మనకి రాకుండా ఉంటాయా విఘ్నాలు? మనకి కూడా వస్తాయి. మరి ఈ విఘ్నాలు ఎలాగా? చూడండి, ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు మనకి విఘ్నాలు రాకుండా మనం ఏం చేస్తాం? విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం. ఈ పాసురం ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ఈ పాసురం అన్నమాట. అందుకని మనకి కూడా ఏవో విఘ్నాలు వస్తూనే ఉంటాయి. విఘ్నాలు లేకుండా ఈ వ్రతం చెయ్యాలి అంటే మనకు చాలా కష్టం. మరి ఎట్లాగా అంటే ఒక ఆమె అంటుంది, అవునర్రా, మనం అందరం అనుకున్నది కరెక్టే, కానీ దైవమే గనక మనకు అనుకూలంగా ఉందనుకోండి, దైవం అనుకూలిస్తే ఈ విఘ్నాలే పాటివి. దైవం అనుకూలించింది అనుకోండి, ఎటువంటి విఘ్నాలు మనకి రావు. మరి కాల కలయతామహం, కాల స్వరూపుడు పరమాత్మ, కాలం మనకి అనుకూలించేదాకా ఆగాలి. మరి కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే కంసుడిని చంపేయచ్చు, ఎందుకని ఆయన పరమాత్మ కదా. ఎందుకని అన్ని సంవత్సరాలు ఆగాడు? కాలం కోసం. తను పెట్టుకున్నటువంటి రూల్స్, కృష్ణ పరమాత్మ అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆయన కొన్ని రూల్స్ పెట్టారు ఈ లోకానికి, ఇలా ఉండాలి, కర్మ ప్రకారమే అంతా నడవాలి, కాలానికి ఎదురెళ్ళి మనం పోరాడకూడదు, కొన్ని రూల్స్ పెట్టారు. ఆయన పెట్టిన రూల్స్ ని ఆయనే అతిక్రమిస్తారా? మరి లోకం అంతా అతలాకుతలం అయిపోదు? ప్రతి ఒక్కళ్ళు ఎవరిష్టం వచ్చిన రూల్స్ వాళ్ళు పాటించేస్తే కదా. మనం ఏదో వైకుంఠపాలి ఆడతాం, ఏదో ఒక ఆటకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఇలా ఆడాలి, 4 వేస్తే నిచ్చినెక్కాలి, లేకపోతే పావు మింగేస్తే కిందకు వచ్చేయాలి. ఆ రూల్స్, అయ్యి బాబు పావు మింగేస్తోంది, నేను పావు చేత మింగించబడను, నేను పైకి నిచ్చినెక్కేస్తానని మన రూల్స్ మనమే బ్రేక్ చేసుకుంటావా? కృష్ణుడు కూడా అంతే. ఆయన రూల్స్ ఆయన బ్రేక్ చేయరు. ఆయన పుట్టారు, పుట్టిన వెంటనే కంసుడిని చంపగలరు, కానీ చంపరు. ఎందుకని? సమయం వచ్చేదాకా ఆగారు. అలాగే రామచంద్రమూర్తి ఆయన తలచుకుంటే అయోధ్యలో ఉండే ఇక్కడ రావణాసురుడిని సంహరించగలడు, కానీ ఆగారా? ఆగారు కదా, చంపలేదు కదా. ఆయన నడవడిక లోకానికి ఆదర్శంగా ఉండాలి, అదొక ప్రకరణ అన్నమాట. అందుచేత కాలం కలిసి రావాలి, కాలం కలిసి వచ్చేదాకా మనం ఆగాలి అంటారు. సరే, ఇంకొక ఆమంటుంది, మనం చేసిన పాపాలు సామాన్యమైనవా? 3 రకాలుగా ఉంటాయి కర్మలు. ఎలాగా? సంచిత, ఆగామి, ప్రారబ్ధం. 3 రకాలుగా ఉంటాయి. సంచిత అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం కదా బ్యాంకులో, అదంటే మనకి ఇంతకు ముందు జన్మలన్నిట్లోనూ పోగు చేసుకున్న పుణ్యమైన పాపమైన
అవన్నీ కూడా మనతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్. మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, ఇళ్ళు, పొలాలు మనతో రావు, కానీ ఈ పాప పుణ్యాలు మాత్రం ఎన్ని జన్మల నుంచి అయినా సరే మనతో పాటే వస్తాయి. ఈ జన్మలో నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావు అంటే ఏంటి? నీ పూర్వజన్మ సుకృతం అది, లేకపోతే నీ పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం. ఈ జన్మలో నువ్వు ఎన్ని పూజలు చేసినా నీ సమస్యలు తీరట్లేదు. ఎందుకని? నువ్వు వెనకాలేదో చేసావన్నమాట ఇంతకు ముందు జన్మలో. అందుకనమాట అవన్నీ మనతో పాటే వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మరి మనకి తెలిసి తెలియకుండా శరీరంతో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ, నిద్రలో చేస్తామో, తెలియకుండా చేస్తామో, తెలిసి చేస్తామో, అవన్నీ ఈ సుఖ దుఃఖ రూప ఫలాలను ఇచ్చేవి ప్రారంధం. అవేంటి? రికరింగ్ డిపాజిట్, ఇప్పటికిప్పుడు మనం వేసుకున్నాం అనమాట, ప్రారంధం. ఇక ఆగామి అంటే ఏంటి? ఈ జన్మలో చేసింది, ఇంతకు ముందు జన్మల్లో మనతో పాటు వచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఈ జన్మ కలిసి కరెంట్ డిపాజిట్ గా ఉంటుంది, అది ఆగామి. మరి ఈ 3 కర్మలు ఉన్నాయి కదా, అవి మనం పోగొట్టుకోగలమా? పోగొట్టుకోలేం. ఎలా పోతాయి? అవన్నీ మనతో పాటు వస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ దర్శనం ఎలా అవుతుంది? ఇది వాళ్ళ ప్రశ్న. అంటే ఇవన్నీ కూడా మనమే అనుభవించాలి. ఒకవేళ సంచితము పోతుంది అనుకుందాం, ఏదో పుణ్యాలు ఏవో చేస్తాం, దానాలు ధర్మాలు, తర్వాత సంచితము పోయింది, ఆగామి పోతుంది, కానీ ప్రారంధం అన్నది ఒకటి ఉంటుంది సుమా, అది మాత్రం మనం అనుభవించే తీరాలి. ప్రారంధం అంటే ఏంటి? బాణం వేసేసాం, వేసిన బాణం వెనక్కి వస్తుందా? వేసిన బాణం లాంటిది ప్రారంధం, కాబట్టి దాన్ని అనుభవించే తీరాలి. దానిని మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు. సంచితము ఆగామి అంటామా? అంటే ఫిక్స్డ్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవసరమైతే ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుని డబ్బులు తీసుకుంటామా లేదా? అట్లాగా అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ రికరింగ్ డిపాజిట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రావు, పోతాయి. అందుచేత రికరింగ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయడానికి మనకు హక్కు లేదు. అందుచేత అమ్మో ఇన్ని పాపాలు ఉన్నాయి కదా, ఇవి ఎలా పోతాయి మనకి అంటూ వాళ్ళల్లో వాళ్ళే ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటే, అలా కాదర్రా, మనం ఎవరు? ఆడవాళ్ళం కదా. ఆడవాళ్ళు అంటే కృష్ణుడికి ప్రత్యేకమైన అభిమానం కదా. మరి ద్రౌపదీదేవి ఎవరు? మనకి ద్రౌపదీదేవి కూడా ఒక ఉపదేశం చేసింది. ఎట్లాంటి ఉపదేశం చేసింది? తాను ఆపదలో ఉన్నప్పుడు చేతులెత్తి పైకి శంఖ చక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత అంటూ ప్రార్థించిందా లేదా? అంటే మనకి ప్రార్థించడం నేర్పింది ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవి ఎలాగైతే ప్రార్థించడం నేర్పిందో, మరి మనం కూడా అలాగే ప్రార్థిద్దాం. మరి ద్రౌపదీదేవి పిలిస్తే వచ్చాడు కదా కృష్ణుడు, తను రాకపోయినా సహాయాన్నైనా ఇచ్చాడా లేదా? తను ఎవరికి కనిపించలేదు, కానీ అక్కడ ద్యోత సభలో అందరూ కూడా ద్రౌపది అమ్మవారిని అవమానిస్తూ ఉంటే ఆవిడ మానాన్ని కాపాడా లేదా? పిలిచిన వెంటనే తను సహాయం చేశాడా లేదా? కాబట్టి మనం కూడా హే కృష్ణ, హే ద్వారకావాసిన్, హే గోవింద అంటూ కృష్ణానుస్మరణం పరం, ఎప్పుడు కృష్ణ నామ స్మరణ చేద్దామర్రా. అప్పుడు కృష్ణుడు ఎందుకు రాడు? వస్తాడు కదా, ఆ నామాన్ని పట్టుకుంటే వస్తాడు కదా. కాబట్టి మనం ద్రౌపదీదేవి యొక్క ఆ దృష్టాంతాన్ని మర్చిపోకూడదు. ఆడవాళ్ళు పిలిచిన వెంటనే, ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఆడవాళ్ళు అంటే ఎవరని చెప్పాను? ఈ భూమండలంలో ఉన్నటువంటి పిపీలికాది పర్యంతము కూడా ఆడవాళ్లే. ఇక్కడ ఈ ఆఖరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సహా ఆడవాళ్ళు అంటే చీర కట్టుకునే వాళ్ళు కాదు. ఆడవాళ్ళు అంటే అసలు ఈ జీవం ఉన్న ప్రతి వాళ్ళు ఆడవాళ్లే. మరి పురుషుడు ఎవరు? కేవలం శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ భర్త శ్రీకృష్ణుడు. అటువంటి భర్తని మనందరము చేరుకోవాలి. దానికి ముసలితనము లేదు, బాలకులు లేరు, చిన్నపిల్లలు, పసివాళ్ళు, మగ ఆడ అని మనం పెట్టుకున్నటువంటి ఈ లింగ భేదాలు, వయోభేదాలు ఇవేమీ లేవు. అందరూ ఆడవాళ్లే. మనందరము ఎప్పటికైనా కూడా శ్రీకృష్ణ పరమాత్మని పొందవలసిన వాళ్ళమే. కాబట్టి మనకి ఆడవాళ్ళం కదా మనందరము. కాబట్టి ద్రౌపదీదేవి మనకి ఏదైతే నేర్పిందో ఆ నేర్పిన శ్రీకృష్ణ స్మరణ అదే ఉత్తమమైనటువంటి సాధనం. మనం ఈరోజు కృష్ణనామ స్మరణ చేద్దాము, కృష్ణుణ్ణి పట్టుకుందాము. కృష్ణనామ సంకీర్తన చేస్తే వెంటనే మనకి ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది. సరే, ఇంతలో ఒక ఆమెకి ఒక సంశయం వచ్చింది.
మరి భగవద్ దర్శనం కలుగుతుంది అనుకోండి, కొన్ని పాపాలు పోతాయి. ఇందాక అనుకున్నాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్ కరెంట్ డిపాజిట్ పోతాయని. కొన్ని పాపాలు పోతాయి. మరి ప్రారంధం అంటే అనుభవించాలి కదా అంటే ఇంకొక కామంటుంది, ప్రారంధం పరమాత్మ తలుచుకుంటే ప్రారంధాన్ని మాత్రం తీసేయడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, మనం పరమాత్మనే నమ్ముకుని ప్రతిరోజు నియమబద్ధంగా మనకి తోచిన విధంగా ఆ పరమాత్మను కొలుస్తున్నాం అనుకోండి, బస్సు మీద యాక్సిడెంట్ అయ్యి మనకి పడిపోవాల్సిన వాళ్ళం జస్ట్ స్కూటర్ స్కిడ్ అయ్యి పక్కన పడతాం అంతే. అంటే యాక్సిడెంట్ అయిందా లేదా, స్కూటర్ పడింది కాబట్టి యాక్సిడెంటే. ఏదో చేయి గీసుకుంటుంది అంటే దెబ్బ తగిలిందా లేదా, పోయింది. అలాగా పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ కూడా చిన్న ప్రమాదం కింద తీసేస్తాడు పరమాత్మ. పాము కాటు మనకి కలగాలి, పాము కాటుతో మనకి మరణం సంభవించాలి అనుకుందాం. సపోజ్ పాము కాటుతో ఏమవ్వాలి, విషం ఎక్కుతుంది కదా. ఏ చీమో గండు చీమ లాంటిదో కుడుతుంది, కుట్టిందా లేదా, శరీరానికి నొప్పి వచ్చిందా లేదా, చీమకు కూడా ఎంతో ఎంతో విషం ఉంటుంది కదా, ఎక్కిందా లేదా, పోయింది కర్మ. అలాగా పెద్ద పెద్ద ఉపద్రవాలన్నీ కూడా చాలా చిన్న ఉపద్రవం కింద తీసి పాడేస్తాడని. అదే ప్రారంధం. ఎప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ నీ ఎదురుగుండగా దేవాలయంలో ఉన్న ఆయనలో ఉన్న తత్వము, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఒకటే అని నువ్వు ఎప్పుడైతే గాఢంగా విశ్వసిస్తావో, ఆ విశ్వాసం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పరమాత్మ నీ ప్రారంధాన్ని తుడిచిపెట్టేస్తాడు. పర్వాలేదర్రా, మనం శరణాగతి చేద్దాం. శరణాగతి రహస్యం తెలిసినటువంటి ఒక గోపబాలిక అంటుంది, శరణాగతి చేద్దాం, ఏమీ పర్వాలేదు, ఓపిక పట్టండి అంటూ శరణాగతి రహస్యం తెలిసినటువంటి గోపబాలిక మిగతా అందరికీ కూడా ధైర్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ పాసురంలో మనం స్వామివారిని ఎలాగ కీర్తించారు, ఎలాగా ప్రార్థించారు అన్నది తెలుసుకోబోయే ముందు ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்தா தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர்த்து தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவான் என்றனவும் தீனில் தூசாகும் செப்பேல் ஓரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. అదిగో సరే, మనం పరమాత్మని కీర్తిద్దాం అనుకున్నారు కదా. నిన్నటి రోజున చెప్పుకుందాం మనం పరమాత్మకి ఎంతసేపు కూడా గోపికలకి ఎంతసేపు కూడా పరమాత్మతో సంబంధం ఉన్న ప్రతి వస్తువు ఇష్టమే అని చెప్పుకుందాం కదా. వీళ్ళు ఏమని సంపాదిస్తారో చూడండి. మాయనై మన్ను వడమధురై మైందనై, మాయనై అని పిలుస్తున్నారు. ఓ మాయావి, ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టితములు కలవాడా. మామూలుగా పిలవచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. మళ్ళీ మాయావి, ఆశ్చర్య గుణచేష్టితాలు అని ఎందుకు విశేషణం పెట్టారు అంటేట, చూడండి మనం ఇన్ని అవతారాలు చూసాం కదా. ఏ అవతారంలోనైనా కృష్ణావతారంలో చూపించినన్ని లీలలు మిగతా అవతారాల్లో మనకు కనిపించవు. మిగతా అవతారాలన్నీ కూడా అలా వచ్చి ఆ సమయం అయిపోయిన వెంటనే అలా వెళ్ళిపోతాయి. కృష్ణ అవతారంలో మీరు పట్టుకున్నట్టయితే బాల్యం నుంచి కూడా ఎన్నెన్ని చూపించాడైనా, ఎన్నెన్ని లీలలు చేశాడు. పుట్టాడా చిన్న పిల్లాడిగా పూతనా సంహారం చేశాడు. పుట్టాడా 10 రోజులు కూడా కాలేదు, 11 రోజులు కూడా కాలేదు, శకటాసుర భంజనం చేశాడు. పుట్టాడా కాళీమర్దనం చేశాడు. మనం ఒక చిన్న పాము పిల్లని చూస్తేనే భయం. కాళీమర్దనం అంటే మాటలా, మరి ఇవన్నీ ఆశ్చర్యం కదా. అందుకునే ఉపనిషత్తు అంటుంది, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. అంటే ఆయన చేసే పనులే ఆశ్చర్యం, ఆయన మాట్లాడే మాటలు ఆశ్చర్యం, ఆయన గుణాలు ఆశ్చర్యం. ఆశ్చర్యమే కదా. చిన్న పిల్లవాడు పోతనా అనే పెద్ద రాక్షసుని చంపడం అంటే ఆశ్చర్యం కాదు. కాలితోటి శకటాసుర భంజనం చేశాడు, ఆశ్చర్యం కాదు. కాళీమర్దనం చేశాడు, ఆశ్చర్యం కాదు. తన చిన్ని నోటులో మొత్తం అన్ని లోకాలన్నీ చూపించేశాడు, ఆశ్చర్యం కాదు. మనం నోరు తెరిస్తే కనబడతాయా లోకాలు? కనబడవు. మరి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడా, అది ఆశ్చర్యం కదా. అందుకని ఇన్ని రకాలైనటువంటి గుణాలు కలిగిన వాడా అని చెప్పడానికి వీళ్ళు మాయనై అంటూ మొదలుపెట్టారు. మరి అటువంటి కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? అసలు పుట్టుకే లేనివాడు మన కోసం పుట్టాడు. కృష్ణుడికి పుట్టడం ఏంటి? మనం కదా పుడతాము పోతాము. పుట్టుకే లేనివాడు ఎవరి కోసం పుట్టాడు?
ఈ గోపికలందరి కోసం పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అసలు? మొట్టమొదట కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు. మధుర నుంచి కదా మనకి రేపల్లెకి వచ్చింది. కాబట్టి వీళ్ళకి మధుర అంటే చాలా ఇష్టం. అంటే అటువంటి మధురలో పుట్టి ఆ కృష్ణుడు మనకి మధురలో పుట్టడం వల్లేట కృష్ణుడు వీళ్ళకి లభ్యమయ్యట. అందుకని ముందర మైందనై వరమధురై మైందనై అంటూ మధురా నగరిని పొగుడుతూ ఉన్నారు. ఆహా, ఎంత అదృష్టం మధురా నగరంది. మధుర పావనమైపోయింది. ఎందుకని? కృష్ణుడు పుట్టడం వల్ల మధుర పావనమైంది కాబట్టి అటువంటి మధురకి నమస్కారము. మహా ఋషులు కూడా చెప్తారు, మధురాన మనగరి పుణ్య పాప హరి అంటారు. మధుర అన్న నామాన్ని తలుచుకున్నంత మాత్రం చేతనే పాపాలన్నీ పటాపంచలైపోతాయిట. మధుర అన్న నామాన్ని తలుచుకున్న వెంటనే పాపాలన్నీ పోతాయిట. అందుకని ముందర మధుర అంటూ మధురలో శ్రీకృష్ణుడు పుట్టాడు కాబట్టి మధురని కీర్తిస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఏమంటారు? మైందనై అంటారు. తూయ పెరు నీరు యమునై తురైవనై. యమునా నది, యమునా నది యొక్క గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు. యమునా నదిట చాలా గొప్పదిట. ఎందుకంటే యమునా నది ఒడ్డునే కృష్ణ పరమాత్మ ఆడాడు పాడాడు. గోపికలు శ్రీకృష్ణుడు కలిసి ఆ యమునా నది జలాలలో జలకాలాడారు. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు నీళ్లు జల్లుకున్నారు. గోపికలు వాళ్ళ నోట్లో నీళ్ళేమో కృష్ణుడి మీద వేసేసారట, కృష్ణుడి నోట్లో నీళ్ళేమో గోపికల మీద వేసేసారట. అంత ఇద్దరికి కూడా అంత చనువు అన్నమాట, అంత ప్రేమ, అంత భక్తి. అందుచేత యమున నీళ్లు కృష్ణుడి యొక్క ఎంగిలితో కూడుకున్నవి, గోపికల యొక్క ఎంగిలి కలిసి ఉన్నవి. అందుకని చెప్పిట యమునా నదీ జలాలు పరమ పవిత్రాలు. అటువంటి యమునని కూడా పొగుడుతున్నారు మన గోదా గోపికలు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, వీళ్ళకి కృష్ణ సంబంధం ఉన్న ప్రతిదీ ఇష్టమే. అది ఏదన్నా కానివ్వండి, దానికి కృష్ణుడు స్పర్శ ఉందా వాళ్ళు ఇష్టపడిపోతారు, వాళ్ళు ప్రేమించేస్తారు. అందుచేత కృష్ణ సంబంధం ఉన్న ప్రతిదాన్ని వీళ్ళు పొగుడుతారు, వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. అలాగా యమునా నదిని శ్లాఘిస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ యమున ఎవరు అంటే, అసలు మధుర ఎవరు? మధుర ఏంటి? పరమపదము. అంటే అక్కడ ఉన్నప్పుడు వైకుంఠం అంటాం. ఆ వైకుంఠమే కృష్ణుడు అవతారం దాల్చేసరికి మధురగా వచ్చేసింది. పరమాత్మ అవతారాలు దాల్చిన ప్రతిసారి కూడా ఆయనని శంఖ చక్రాలు ఎలాగైతే వదలకుండా కూడా వచ్చేస్తాయో అలాగేట పట్టణాలు, నదులు, మొత్తం జనం అందరూ కూడా ఆయనతో పాటే కింద భూలోకంలో అవతరిస్తారట. ఆ రకంగా ఆ వైకుంఠం కాస్త ఇక్కడ మధురానగర్ అయిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విరజా నది కాస్త ఇక్కడ యమునా నదిగా అయిపోయింది. మరి రామచంద్రమూర్తి ఎక్కడ పుట్టారు? అయోధ్యలో పుట్టారు. అంటే ఆ వైకుంఠమే అయోధ్య. అయోధ్య ఏ నది ఒడ్డులో ఉంది? సరయూ నది ఒడ్డున ఉంది. కాబట్టి ఆ సరయూ నదే విరజా నది. అంచేత పరమాత్మతో పాటు పట్టణాలు, నదులు కూడా ఇక్కడ అవతారాలు దాలుస్తాయి. అందుకని చెప్పి వీళ్ళు యమునా నది యొక్క జలాలని శ్లాఘిస్తూ ఉన్నారు. పైగాట యమున అంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు? వసుదేవుడు కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే ఒక చిన్న తట్టలో పెట్టుకుని ఆయన ఏం చేశారు? యమునా నది దాటారు. ఎలా దాటారు? ఇప్పట్లాగా బోటు, పడవ, షిప్పు, పట్టు అలా ఏమి లేవు కదా, పంటి అంటారు కదా, అలాంటివి ఏం లేవు. మరి ఎలా దాటాలి? నడిచే వెళ్ళాలి. పోనీ ఎవరినైనా సాయం అడుగుదామా అంటే తీసుకెళ్లి దొంగతనంగా చెప్తున్నాడు. కంసుడికి భయపడి, కంసుడి 8వ పిల్లాన్ని కూడా ఎక్కడ చంపేస్తాడో జాగ్రత్తగా తీసుకెళ్లి దాచేద్దాం, పలానా చోట నా స్నేహితుడు ఉన్నాడు కదా నందుడు, ఆ నందుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో పట్టుకెళ్ళాడు. మరి పట్టుకోరావడం అంటే వచ్చేసాడు. యమునని ఎలా దాడతాడు? ఏంటి మామూలు యమున అంటే చిన్న కాలువ, పిల్ల కాలువనైనా దాటడం కష్టమే కదా. అలాంటిది యమునా నది పెద్ద ఉత్తుంగ తరంగాలతో ఎగిరెగిరి పడుతుంది ఆ అలలు. కృష్ణుడిని చూసి ఇంకా ఎగిరిపోయాయి ఆ యమునా జలాలు. భయం వేసింది. కానీ కృష్ణుడు ఉన్నాడు కదా నెత్తి మీద. అంతే, అంతటి యమున కూడా చాలా మర్యాదగా దారిచ్చేసింది. లాగా దారిస్తే చక్కగా మోకాళ్ళ వరకే ఉన్నటువంటి నీళ్లతోటి చాలా తేలికగా 3వ కంటికి తెలియకుండా కృష్ణ పరమాత్మని యమునా నది దాటించేసి ఆ రేపల్లెలో పెట్టేశాడు. ఇక్కడ ఒక తత్వం ఉంది. పైకి కనిపించే అర్థం ఒకటి, లోపల పెట్టుకుంటే అర్థం ఒకటి అని చెప్పాను కదా మీకు. కృష్ణుడిని ఎక్కడ పెట్టుకున్నాడు వసుదేవుడు? నెత్తి మీద పెట్టుకున్నాడు. వెంటనే యమునా నది ఏమైపోయింది? కిందకి దిగిపోయి మోకాళ్ళ
వరకు వచ్చేసే, నీళ్లు మోకాళ్ళ వరకు వస్తే వెళ్ళిపోవచ్చు కదా మనం చాలా తేలిగ్గా. అంటే ఎవరైతే పరమాత్మని సర్వకాల సర్వావస్థల యందు ఇక్కడ పెట్టుకుని ఆరాధిస్తారో వాళ్ళకి ఈ సంసార సాగరం మోకాళ్ళ లోతు లాంటి నీళ్లతో సమానం. వాళ్ళు చాలా తేలికగా కృష్ణుడిని పట్టుకుని మోకాళ్ళ లోతు సంసారంలో ఈజీగా బయటికి వచ్చేయగలరు. కాబట్టి అందరూ కూడా కృష్ణుడిని ఇక్కడ పెట్టుకోండి అని చెప్తోందనమాట ఆండాళ్ళ తల్లి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మని ఇక్కడ పెట్టుకోవాలి. మన స్మృతి పదంలో ఎప్పుడు సర్వకాల సర్వావస్థల ఎందునో ఆయన ఎక్కడ పెట్టుకున్నావా, ఈ సంసారంలోంచి తరించే దారి ఆయనే చూపిస్తాడు. అంత పెద్ద సముద్రము కూడా నీకు చాలా తేలికగా దాటేసే పిల్ల కాలువలాగా అయిపోతుంది. కాబట్టి కృష్ణుణ్ణి హృదయం నందు ధరించండి, హృదయంలో పెట్టుకోండి, అప్పుడు మీకు ఈ సంసారం అంటే మోహజాలం తగ్గిపోతుంది అంటూ మనకి గోదా గోపిక చెప్తోందనమాట ఈ దృష్టాంతం ద్వారా. కాబట్టి అప్పుడు ఈ సముద్రాన్ని చాలా తేలికగా దాటేయచ్చు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మే ఈ సంసార సముద్రాన్ని దాటించే నావికుడు. కాబట్టి అటువంటి నావికుడు అయినటువంటి కృష్ణ పరమాత్మను మనందరము పట్టుకుందాము. ఇంకా ఏమంటోంది తల్లి, ఆయర్ కులత్తిని తోండ్రు మణివిలక్కై. ఈయనట పుట్టాడు మధురలో, పెరిగింది ఎక్కడ, రేపల్లలో. ఎవరి దగ్గర పెరిగాడు, గోప వంశంలో పెరిగాడు. గొల్ల పిల్లవాడు కదా, గోప వంశంలో పుట్టాడు కాబట్టి మరి వాళ్ళెవరికి మనం అంటే చూస్తున్నాం కాబట్టి సినిమాలు అవిను మనకి తెలుసు కృష్ణుడు ఒక చోట పుట్టాడు ఇంకో చోట పెరిగాడని. వాళ్ళందరికీ ఎక్కడ తెలుస్తుంది, వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. వాళ్ళు వాళ్ళ వంశంలోనే పుట్టాడు అనుకుంటున్నారు. కాబట్టి గోప వంశంలో కృష్ణుడు పుట్టాడు కాబట్టట అది చాలా ప్రకాశవంతంగా ఉంది. అంటే తను పుట్టడం వల్ల ఆ వంశానికి గొప్ప ప్రకాశం వచ్చింది, గొప్ప కీర్తి వచ్చింది, గొప్ప ప్రతిష్ఠ వచ్చింది. అంటే గోప వంశం అంతా కూడా తరించిపోయింది కృష్ణ పరమాత్మ వల్ల. అందుచేత అటువంటి వంశాన్ని కూడా వీళ్ళు శ్లాఘిస్తున్నారు. వీళ్ళకి చాలా ఇష్టం, మధురన్నా ఇష్టమే, యమునా నది జలాలన్నా ఇష్టమే, ఆఖరికి కృష్ణుడు పుట్టినటువంటి గోప వంశం అన్నా కూడా చాలా ఇష్టం. అంతేకాదుట పాపం ఈయన ఏదైనా లీల చేద్దామంటే అక్కడ వైకుంఠంలో కుదురుతుందా, ఎందుకు కుదురుతుంది, వైకుంఠంలో లీల చేయాల్సిన అవసరమే ఉండదు. ఏంటో పొద్దున్నే లేవడం, ఏదో రొటీన్ అంటాం కదా మనం, కూర్చుంటారు, అక్కడ ఉన్నటువంటి సుదర్శన చక్రవర్తి వారు వీళ్ళందరూ సేవలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఏమంటే జీవితం అంతా నిస్సారంగా అనిపించిందంట పరమాత్మకి. ఇదేం బాగాలేదు అసలు, కొంచెం చేంజ్ ఉండాలని చెప్పి ఆయన ఏం చేశారట, గోపవంశంలో పుట్టాడు. ఇక్కడ బోళ్ళని లీలలో హాయిగా గోపికలతో ఆడాడా, పాడాడా, వెన్న దొంగిలించాడా, కన్నులు తిన్నాడా, రోటికి కట్టవేయబడ్డాడా, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడా, ఎన్ని లీలలు చేశాడా. ఈ లీలలన్నీ పరమపదంలో చేశాడా, చెయ్యగలిగాడా, చెయ్యలేదు. అందుకని ఆయనకి పరమపదం అంటే ఇష్టం ఉండదుట, ఇక్కడే ఇష్టం, మనందరి దగ్గర ఉండడమే ఇష్టం, మనతో పాటు ఆడుకోవడమే ఇష్టం, మనల్ని కొట్టడం ఇష్టం, మన చీర కొంగు లాగడం ఇష్టం, అదే ఇష్టంట కృష్ణుడికి. ఈ పనులన్నీ అక్కడ చేయడానికి ఏమి లేదు, అందరూ మంచివాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, ఇంకెవరికి చేస్తాడు ఆయన. కాబట్టి మనతో ఆడి పాడి ఉండడం అంటే ఇష్టంట. అందుకని చెప్పి తన లీలలు ఇక్కడ గోపవంశంలో పుట్టడం వల్ల ప్రకాశంగా ఉన్నాయి కాబట్టి అందుచేత ఇదంటే చాలా ఇష్టం. అది ఇష్టం లేదు ఆయనకి. వీళ్ళు కూడా వైకుంఠం ఇష్టం లేదు మన గోదా గోపికలకి. ఎందుకని, కృష్ణుడు ఎదురుగుండగా ఉన్నాడు కదా, మన ఎదురుగుండగా, మాకు వైకుంఠం ఎందుకు, మాకు వైకుంఠం అక్కర్లేదు, అక్కడ లేడు కృష్ణుడు. లేని చోట మనం ఏం వెతుకుతాం, వైకుంఠం బాగానే ఉంటుంది, చక్కగా హాయిగా ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, హాయిగా వైకుంఠంలో బాగానే ఉంటుంది. కానీ కృష్ణుడు లేని వైకుంఠం ఏం బాగుంటుంది, బాగుంటది కదా. ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఇదిగో మన ఆలయంలో ఆర్చా స్వరూపంగా ఉన్నాడు. ఏ కృష్ణుడైతే నువ్వు వైకుంఠంలో ఉన్నాడని చెప్పి భావిస్తూ ఉన్నావో ఆ కృష్ణుడే మన ఎదురుగుండగా ఉన్న రామచంద్రమూర్తి రూపంలో ఆర్చామూర్తిగా ఉన్నాడు. ఆ కృష్ణుడే మన ఇంట్లో ఇంకో రూపంలో ఉన్నాడు. ఈ అన్నింట్లోనూ ఉన్న తత్వం ఒకటేనర్రా, అది గనక నువ్వు తెలుసుకుంటే చాలు తరించిపోతావు. మనం ఏదో రూపం ఇచ్చాం, ఆయనకో రూపం ఇచ్చాం, అసలు ఆ రూపంలో ఉంటాడని ఎవరికి తెలుసు, ఎవరో చెక్కారో ఒక రూపం ఇచ్చాం, అవునా కదా. ఆ రూపం ఇచ్చాం, ఆయనకు పేరు కూడా పెట్టుకుందాం. నీవు ఆ రూపం ఇచ్చి ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలువు, 10 సార్లు పిలువు. మన ఇంట్లో పుట్టిన మన పిల్లల్ని పిలవట్లేదా, లక్ష్మి అనో, కావేరి అనో, గంగా అనో, ఇప్పుడంటే చిన్ని బుజ్జి గజ్జి అని అంటున్నాం అనుకోండి, ఆ పేర్ల వల్ల ఉపయోగం ఏమీ లేదు. చక్కగా మనకి ఈ పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుంటే, రాముడో, కృష్ణుడో, పార్వతి, లేకపోతే అపర్ణ, ఉమా, లక్ష్మి, ఇలాంటి పేర్లు కనుక పెట్టుకుంటే ఆ పేర్లు పలకడం వల్ల
నామస్మరణ అయిపోయిందా లేదా? రామ 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 అంటే చాలదా? తరించిపోదా? వాల్మీకి మహర్షి తరించిపోలే? అందుకని మనం కూడా తరించిపోదాం. రామ 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 అని పిలిస్తే చాలు. నువ్వు ఆ రాముడు నువ్వు పూజించే ఆయన అంతటా నిండి ఉన్న ఆయన ఒకడే అని గ్రహించగలిగితే చాలు. విశ్వాసం ఉంచు. నువ్వు ఏ రూపాన్నైతే ఏర్పాటు చేసుకున్నావో ఆ రూపానికి నువ్వు ఏ పేరైతే పెట్టుకున్నావో ఆ పేరును పదే పదే పిలుస్తూ ఉంటే చాలు, నీ పాపాలన్నీ పోతాయి. నీకు వెంటనే అక్కడ వైకుంఠంలో బెర్త్ కన్ఫర్మ్, నీకు మళ్ళీ జన్మే ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి. మనం కావాల్సిందల్లా ఏంటి? మనం పట్టుకుంటే నామం మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం, ఆ విశ్వాసం ఉంటే చాలు, తరించిపోతాం అంటూ. ఇంకా ఏంటి? తాయే కుడల్ విళక్కం సైదా దామోదరనై. ఈ పాసురంలో వచ్చిన నామం ఏంటి? దామోదర. మొదటి పాసురంలో నారాయణ, రెండో పాసురంలో శేషసాయి, మూడో పాసురంలో త్రివిక్రమ అంటే వామనుడు, నాలుగో పాసురంలో పర్జన్యుడు, ఇప్పుడు ఈ ఐదో పాసురంలో దామోదర. మనం దామోదర లీల ఇంతకు ముందు నెలలోనే చేసాం, గుర్తుందా మీ అందరికి? ఎప్పుడు చేసాం? క్షీరాబ్ది ద్వాదశి నాడు ఖచ్చితంగా దామోదర లీల స్మరించుకునే తీరాలి. క్షీరాబ్ది ద్వాదశి మనందరం చేస్తాం తులసి మొక్క దగ్గర పూజ, అప్పుడు ఖచ్చితంగా దామోదర లీల స్మరించుకోవాలి. అటువంటి దామోదర లీలని ఇక్కడ మళ్ళీ మనకు ఒకసారి కీర్తిస్తున్నారు. ఆ దామోదరుడుట యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపచేసేట. గర్భాన్ని ప్రకాశింపచేయడం అంటే యశోదాదేవికి మంచి పేరు తెచ్చిపెట్టాడు. దామోదరుడు, కృష్ణుడు అనొచ్చు కదా, మళ్ళీ దామోదరుడు అని కొత్త పేరేంటి అంటే ఇంకా అమ్మ చెప్తుంది దాని గురించి కదా. ఆనాడు దామోదరుడు అన్న పేరు రావడానికి ఏంటి? చుట్టుపక్కలందరూ వచ్చారు. ఎవరు? గోప ఉంటారు కదా, గోప వనితలు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా, పోయదమెక్కడికైనను మా ఎన్నల సులభులార మంజులవాణి అన్నారు. అమ్మా నీ కొడుకున్నాడు చూసావా, మేము వెన్న పెడతామా, పాలు వెన్న ఇవన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు కుండలు. మామూలు అల్లరి అనుకుంటున్నావా? నీకు కనబడ్డ గాని నీకు తెలియట్లేదు నీ కొడుకు చేసే అల్లరి. ఇప్పటికి చెప్పి 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 విసిగిపోయాం మేము, ఇంకా మేము వెళ్ళిపోతాం. నువ్వు నీ కొడుకే ఉండండి ఇక్కడ, మేము మాత్రం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాం, మీరే హాయిగా ఉండండి. మేము వెన్న చేసుకోవద్దా? పాలు వెన్న పెరుగు ఇవన్నీ కడవలు 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 కొల్లగొట్టేస్తున్నాడు మీ వాడు, దొంగతనం చేసేస్తున్నాడు. ఎక్కడి దాచిపెట్టామమ్మా మేము, ఈ వెన్నలు మేము దాయలేకపోతున్నాం, నువ్వు నీ కొడుకు ఉండండి అని చెప్పి నేరాలు చెప్పడానికి వచ్చారు. నేరాలు చెప్పడానికి వస్తే పాప యశోదాదేవికి ఏం చేస్తుంది? వాడిని చూస్తే ముద్దులు మూటగట్టే పిల్లాడాయే, లేక లేక కలిగాడు. వాడు మొహం చూస్తే అసలు అలాంటి పనులు చేశాడు అంటే నమ్మబుద్ధి కాయట్లేదు. కానీ ఒకసారా రెండు సార్లా ఇప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ బోల్డ్ సార్లు చెప్పారు. వాళ్ళ నోరు మూయించింది. మీరే నా కొడుకుని చూసి అసూయ చెంది కావాలని గిట్టనివి లేనిపోని కల్పించి చెప్తున్నారా అని చెప్పి ఎన్నోసార్లు మందలించింది. ఇంకా ఈ రోజు మాత్రం సిచ్యుయేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చేసారు. ఏం చేద్దాం? పోని వీడు ఏమైనా పసివాడు అని అనుకుందామా? అసలు ఎంత నడవడి, అసలు ఎంత పద్ధతిగా ఉంటాడంటే, పెద్దలంటే గౌరవం, వినయం, విధేయత. అసలు వీడిని చూస్తూ ఉంటే పసివాడా అనిపిస్తుందా? అనిపించదు. పోనీ కొంచెం భయం తెలియచేద్దామా అంటే, లేక లేక పుట్టాడు పిల్లగాడు, లేక లేక పుట్టిన వాడికి భయం ఏం చెప్తాను నేను? వీడిని చూస్తుంటే అసలు భయం కూడా చెప్పబుద్ధేయదు. పోనీ బెదిరిద్దామా? తనే బుద్ధిగా ఉంటాడు, ఇంకేం బెదిరించను నేను. అన్ని విషయాల్లోనూ బుద్ధిగా ఉంటాడు. పోనీ ఏమీ తెలియని పిల్లవాడు కదా, ఇంట్లో ఒకసారి కూర్చుంటాడా అంటే కూర్చోట. ఇంట్లో కుదిరిగా కూర్చుంది ఎప్పుడు ఎరగడం, ఎప్పుడు తను వెళ్ళని చోటంటూ ఉండదు, చూడని చోటంటూ ఉండదు, ప్రతి చోటికి తిరుగుతూనే ఉంటాడు ఈ పిల్లాడు. ఏం చేద్దాం అసలా? పోనీ ఈ పిల్లాడు దొంగతనం చేసి పారిపోవచ్చు కదా. పాపం పారిపోవాలన్న ఆలోచనే రాదు. పారిపోయి ఉంటే ఎవడు చేశాడో తెలియదు దొంగతనం. పారిపోకుండా ఉన్నాడు కాబట్టే కదా వాళ్ళందరికీ పట్టుబడిపోయాడు. ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో అని చెప్పి కొడుకు గురించి ఆలోచించుకుంటోంది యశోదా తల్లి. సరే ఎలాగన్నా సరే వాళ్ళందరూ అనేసరికి పాపం కృష్ణుడి మీద కోపం ఏమీ లేదు, కానీ ఉక్రోషం వచ్చేస్తుంది కదా మనకి. మన పిల్లల మీద ఎవరైనా చాడీలు చెప్పారనుకోండి, వాళ్ళ మీద చూపించలేని కోపాన్ని పాపం వీడు ఏ తప్పు చేయకపోయినా మన పిల్లలను 4 దెబ్బలేసేస్తాం మనం. అలాగే ఏం చేసింది యశోద, ఇలా కాదు ఈసారి ఎలాగన్నా సరే కృష్ణుడిని బుద్ధి చెప్పాలి అని చెప్పి
పరిగెడుతోంది. ఉండరా అసలు నీ పని చెప్తానుండి, వాళ్ళందరూ ఇవాళ నీ మీద ఎన్ని నేరాలు చెప్పారు, నా పరువు అంతా తీసేస్తున్నావు నువ్వు, నేను మొహం ఎత్తుకోలేకపోతున్నాను, నలుగురిలోనూ తిరగలేకపోతున్నాను, నాకెంత నామర్దగా ఉందో అని చెప్పి ఆగరా ఆగరా అని చెప్పి పరిగెడుతోంది. ముందేమో కృష్ణుడు పరిగెడుతున్నాడు, వెనకాలేమో యశోదాదేవి పరిగెడుతోంది. ఊహించుకొని ఎంత బాగుంటుందో ఆ దృశ్యం. ముందేమో బాలకృష్ణుడు పరిగెడుతున్నాడా, వెనకాల యశోదాదేవి ఆగరా ఆగు 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 అని. యశోదాదేవి వెనకాల వాడేమో చిన్నపిల్లాడు, ఈవిడేమో కొంచెం పెద్ద ఆవిడ. ఏం పరిగెడుతుంది, చిన్నపిల్లలు పరిగెట్టినట్టు మనం పరిగెత్తగలమా? అలసిపోయింది, మొత్తం కొప్పంతా జారిపోయింది, చెమట్లు కక్కేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, రొప్పుతోంది, ఆగరా 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 అంటోంది. వాడేమో ఆగడం. ఇంకో ఇక్కడ ఉన్నట్టుగానే స్తంభాలు ఉన్నాయి, ఈ స్తంభం చాటు కొంచెంసేపు దాక్కుంటాడు, ఆ స్తంభం వెనకాల కొంచెం సేపు దాక్కుంటాడు. ఆగరా బాబు ఆగరా అంటుంది. అమ్మా అమ్మాయి ఒక్కసారికి క్షమించవే అమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, ఒక్కసారికి క్షమించమ్మా, ఇంకెక్కడికి వెళ్ళనమ్మా, నీ చెప్పిన మాటే వింటానమ్మా, అమ్మా అమ్మా అంటాడు. పరిగెడతాడు. ఆగరా ఆగరా అంటుంది, పరిగెడుతుంది, పరిగెత్తలేకపోతోంది. ఆఖరికి పైట కూడా జారిపోయింది, కొప్పంతా ఊడిపోయింది, ఆయాసం ఎగాయాసం వచ్చేస్తుంది. ఎక్కడన్ని పట్టుకోనరా నిన్ను, ఈ లీలా గోపాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరమగలిగిన అదృష్టం ఎవరికి వచ్చింది? యశోదాదేవికే కదా వచ్చింది. అసలు సకల లోకాలను తన చిన్న బొజ్జులో దాచుకోగలిగినటువంటి ఆ యశోదా పుత్రుణ్ణి అసలు ఎవరు పట్టుకోగలరు? అసలు నోట్లోనే మొత్తం లోకాలన్నీ చూపించేశాడా? మరి అలాంటప్పుడు వాడిని పట్టుకోవడం ఎవరి తరం అవుతుంది? ఎవరికైనా చిక్కుతాడా? అసలు ఎవరికైనా ఉంటుందా? ఇంకా యోగులు కూడా ఎన్నో సంవత్సరాలు, యుగాలు 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 తపస్సులు చేసినా కూడా హృదయంలో పెట్టుకొని పట్టుకోలేకపోయారు ఆయన్ని. అటువంటి వాణ్ణి ఈరోజు వెంటపడి తరిమి 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 పట్టుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉంది. స్తంభాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి, స్తంభాల వెనకాల దాక్కుంటాడు, కళ్ళు నిలుముకుంటాడు. ఆ కాటుక కళ్ళేమో దొంగ ఏడుపులు, మళ్ళీ పైగా నిజమైన ఏడుపు కూడా కాదు. అమ్మ సంగతి తెలుసు, అమ్మని ఎక్కడ పడగొట్టాలో కృష్ణుడికి తెలుసు, అమ్మ బలహీనత ఏంటో కృష్ణుడికి తెలుసు. అందుకని కళ్ళు నిలుముకుంటాడు. ఆ కాటుక కళ్ళని అమ్మ అమ్మ నన్ను క్షమించవే అంటాడు, ఏడుస్తాడు. దొంగ ఏడు పెడితే అమ్మ వస్తుందో లేదా మళ్ళీ ఇలా చూస్తుంటాడు, అమ్మ వస్తుందా లేదా క్రేగంట చూస్తూ ఉంటాడు, వస్తుందో అనేసరికి మళ్ళీ పరిగెడతాడు. ఇంకా ఆవిడ అలసిపోయి ఆ ఏడుపుని చూస్తే ఈవిడికేమో మనసు కరిగిపోతుందో పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళ అన్ని మాటలు పొడిచేస్తున్నాయి సోలాల్లాగా. ఎలాగన్నా సరే కొడదామంటే చేతులు రావట్లేదే, బుద్ధి చెప్పాలి, ఓ పని చేద్దాం, కట్టేద్దాం రోటికి అనుకుంది. కట్టేద్దామంటే మరి వీడు దొరకాలి కదా ముందర. ఇంకా అలా కాదని చెప్పి ఎలాగైతేనేమి పరిగెట్టిందమ్మా, నేను దొంగతనం చేయనమ్మా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా, ఇంకేమీ లేదమ్మా అంటే దొంగ ఏడుపులు ఏడుస్తూ ఆ కళ్ళకు ఉన్నటువంటి కాటుక కూడా చెదిరిపోయేలాగా కళ్ళు నిలుముకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ ఎటొస్తుందోనని చెప్పి తిరుగుతూ మొత్తం అంతా తిరిగేసింది తల్లి. దొరకలేదు. ఇంకొక చోట ఆగిపోయి, దొరకరా నాన్న, పరిగెత్తలేకపోతున్నాను రా నేను, ఒకసారి అంకరా అంటే పాప అమ్మ యొక్క నిస్సహాయతకి సరెండర్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా పట్టుకోగలను, నేను పెద్దదాన్ని, నేను పట్టుకోగలను, ఎలాగైనా బుడ్డిగాడు ఇంతే కదా ఉన్నాడు, నేను పట్టుకుంటానని చెప్పి పరిగెత్తింది తల్లి. పరిగెత్తలేక ఎప్పుడైతే కృష్ణుడికి సరెండర్ అయిపోయిందో వెంటనే అప్పుడు చిక్కాడు. లేకపోతే అంటే మనకి తెలియాలి, సరెండర్ అవ్వడం అంటే సర్వస్వ శరణాగతి, నేను పట్టుకోలేకపోతున్నాను రా, నువ్వు దొరికేరా అంది, అంతే. అప్పుడు దొరికాడు అన్నమాట. అప్పుడు దొరికితే ఏం చేసింది, మళ్ళీ వదిలేస్తే పారిపోతాడు. అందుకుని ఒక చేతి వాడి జబ్బ పట్టుకుని ఇంకో చేతి తాడు తేవడానికి వెళ్ళింది. తాడు తేవడానికి వెళ్తే తెచ్చింది తాడు, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ రెండు చేతులతో వెతకాలంటే కష్టం కదా. ఒక చేతి జబ్బ పట్టుకుని ఈడ్చుకెళ్తూ తాడు ఎతికింది, తాడు దొరికింది. సరే ఎంత ఉంది, చిన్న పొట్ట, పిల్లాడికి చిన్న పొట్టకి చిన్న తాడు ముక్క సరిపోతుంది కదా అనుకుంది. కట్టింది, 2 అంగుళాలు తేడా వచ్చింది. అదేంటి, నేను పెద్ద తాడే కదా తెచ్చాను, వీడి పొట్ట ఎంత పెద్దదుందా అనుకుంది. మళ్ళీ అలాగే పట్టుకుంది, ఇంకో తాడు తీసుకొచ్చి ఆ తాడు ఈ తాడు కలిసి ముడేసింది. ముడేసి మళ్ళీ పట్టింది, మళ్ళీ 2 అంగుళాలు తేడా వచ్చింది. మళ్ళీ ఈ తాడు కూడా సరిపోలేదమ్మా అని చెప్పి ఇంకో తాడు తెచ్చింది. అలాగే ఎన్ని తాడు తెచ్చింది, ఎన్ని తాళ్ళైనా తెస్తూనే ఉంది. సకల లోకాలను బొజ్జలో పెట్టుకున్న వాడు బొజ్జ కట్టేయడం మనకి సాధ్యమా? అనుకోలేదమ్మ, ఎలాగైనా కట్టేస్తాను అని అనుకుంది. చివరికి అలిసిపోయింది, మొత్తం ఉంది ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చేసింది, కానీ పొట్ట దగ్గర వచ్చేది 2 అంగుళాలు తేడా వచ్చింది. ఇంకలా కాదని మళ్ళీ బతిమాలింది. ఏమిరా నాయనా, నీకు ఎన్నిసార్లు కట్టినా పొట్ట ఉండట్లేదురా, పొట్ట దగ్గర 2 అంగుళాలు తేడా వస్తుందిరా అనేసరికి నవ్వుకున్నాడు కృష్ణుడు.
ఈ లోపల ఈ లీలంతా ఎవరు చూస్తున్నారు? మొత్తం ముక్కోటి దేవతలు వచ్చేసారు ఇక్కడికి. ముక్కు మీద వేలేసుకుని మరీ చూస్తున్నారు. అవురా, ఈ యశోదది ఎంత అదృష్టం, మాకెవ్వరికి చిక్కనైనా చిక్కేవాడు కాదు ఈయన. అలాంటిది అఖిల లోకాలను శాసించగల వాణ్ణి ఈ రోజు ఒక గొల్లపడుచు పిల్ల ఆవిడ వచ్చి శాసిస్తుందా? ఆవిడ చేత కొట్టించుకుంటున్నాడా? ఆవిడ చేత తన్నులుతున్నాడా? ఆవిడ చేత కట్టేయించుకుంటున్నాడా? ఏమి అదృష్టం రా యశోదది, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం యశోదది అంటూ వాళ్ళందరూ ముక్కును వేలేసుకు చూస్తున్నారు. మొత్తం అన్ని లోకాలలో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ పైన ఆకాశంలో. కింద జరిగే లీలను చూసి ఆహా, ఆ ప్రాంగణం కదా ఎంత అదృష్టం చేసుకుంది. కృష్ణుడు యశోద పరిగెత్తినటువంటి ప్రాంగణం అది దామోదర లీలంటే. అందుకని పరిగెట్టి పరిగెట్టి ఇంకెలాగైనా సరే పట్టుకుని కట్టేసేసరికి అప్పటికి చిక్కాడనమాట. ఎవరు? మన ఈ కృష్ణయ్య. అందుకే చూడండి, పోతన గారు భాగవతంలో అంటారు, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతికతి లావలి చిక్కెనతడు లీలదల్లి చేతన్ రోలన్. సిరి కౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కడు. సనకాది మహామునులు అందరూ తపస్సు చేసినా కూడా వాళ్ళ మనసులో కూడా ఎప్పుడు దొరకలేదైనా. మరి ఉపనిషత్తుల్లో ఎదుగుదామంటే అక్కడ దొరకలేదు ఈయన. అలాంటి వాడు తల్లి యొక్క అమాయకమైనటువంటి పరమ భక్తురాలు, శరణాగతి చేసినటువంటి భక్తురాలు కాబట్టి యశోద, ఆ యశోద చేతికి చిక్కాడా, రోటికి కట్టి వేయించుకున్నాడా? ఎంత అదృష్టం రా ఇది అంటూ ఈ లీలని స్మరించుకోవాలి అందరూ. ఎప్పుడూ కనుక ఈ లీలని స్మరించుకుంటే అప్పుట మనకు ఉన్నటువంటి బంధనాలన్నీ ఊడిపోతాయి. కృష్ణుడు చూడండి, శరణాగతి చేస్తే ఈ యశోదాదేవికి ఎలాగైతే పట్టుబడి కట్టబడ్డాడో అలాగే మనం కూడా సర్వస్వ శరణాగతి చేస్తే వెంటనే మనకి పట్టుబడి కట్టబడతాడు మన చేత. అటువంటి శరణాగతి మనకి కావాలి అంటూ అటువంటి కృష్ణ పరమాత్మని మనం ప్రార్థిద్దామర్రా. దామోదర అనండి ఒక్కసారి అంటూ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ఈ పాసురంలో దామోదర అని చెప్పి పిలుస్తోంది. ఎంత అందంగా ఉంది చూడండి దామోదర అని పిలుచుకుంటే. అది దామము ఉదరమునందు కలవాడు, తాడుతో కట్టివేయబడ్డాడేమో పాపం, చిన్ని పిల్లవాడి లేత పొట్ట మీద తాడు యొక్క మచ్చ ఆనవాలుగా పడిపోయిందిట. ఆ తాడు యొక్క మచ్చ ఆనవాలుగా పడిపోతే అంటే తాడుతో కట్టివేసిన గుర్తుకి అనమాట. సో అందుకని దామోదరుడు అని పేరు వచ్చింది. దామము ఉదరమునందు కలవాడు. అలాగా అన్ని బంధాలు ఆయన స్మరించడం చేతనే, ఆయన యొక్క లీలని స్మరిస్తే చాలు అన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి అంటూ మాయనై అంటూ ఆరంభించి దామోదరనై అన్న దాంతో వీళ్ళు పూర్తి చేశారు. ఇంకా ఏమన్నాలట మరి, తూయోమాయ్ వందనాం, మరి పిలిచారు, కీర్తించారు. మరి పాపాలు పోవాలి అంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. గుడికి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్తామా వెళ్ళమా అంటే ఉండాలా లేదా, శుద్ధి ఉండాలి కదా. వీళ్ళేమంటున్నారంటే వీళ్ళనే పరిశుద్ధి ఏంటి, శారీరక పరిశుద్ధి కాదు, దేహానికున్న పరిశుద్ధి కాదు, ఆత్మ పరిశుద్ధి కూడా ఉండాలి. ఆత్మ పరిశుద్ధి ఉన్నప్పుడే అప్పుడు పరమాత్మ మనకి దక్కుతాడు. ఆత్మ పరిశుద్ధి అంటే నిష్కల్మషమైన భక్తి. యశోదాదేవికి ఎటువంటి భక్తి ఉందో, మనసులో ఏముండదు. కృష్ణుడి మీద కోపం ఉందా? లేదు, కోపం నటించింది అంతే. అది కూడా చుట్టుపక్కల వాళ్ళ మాటలు కాదనలేక. అంతే తప్పితే కృష్ణుడి మీద ప్రేమే ఉంది. సర్వస్వ శరణాగతి చేసింది, పూర్తిగా సరెండర్ అయిపోయింది కృష్ణుడికి. కృష్ణుడు వినా ఆవిడకి ఏమీ తెలియదు. శబరికి ఉంది కదా అదే భక్తి. శబరి ఏం చేసింది? శబరికి ఏం తెలియదు, ప్రతిరోజు ఎదురు చూడటమే రాముడితోటి. రాముడు వస్తాడని ఎదురు చూడటమే. అలా యశోదాదేవి అంతే కదా. అటువంటి శుచి ఉండాలి అంటే మనసులో ఎటువంటి కల్మషము లేకుండా సర్వకాల సర్వావస్థల యందును కూడా అంటే భగవత్ సంబంధం ఎప్పుడైతే మనకి కలిగి ఉంటామో ఆత్మశుద్ధి అదే వస్తుంది. భగవత్ సంబంధం కలిగి ఉండకుండా, ఆత్మశుద్ధి లేకుండా మనం శారీరకంగా ఎన్ని షాంపూలు పెట్టి రుద్దినా, ఎన్ని సబ్బులు పెట్టి రుద్దినా ఉపయోగం లేదు. అందుచేత ఇక్కడ పరిశుద్ధులమై వచ్చాము అంటే శారీరక పరిశుద్ధి కాదు, ఆత్మ పరిశుద్ధి ఉండాలి. మరి అక్కడ చెప్తారు కొన్ని అనన్యాశ్చింతయంతో మాం యేజనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య చింతనతో నన్నే సర్వకాల సర్వావస్థల యందు స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను. అదే కదా మన ఆయుర్వేద డాక్టర్ గారి గురించి చెప్పుకున్నాం కదా మనం కదా.
అక్కడ ఆయన సర్వస్వ శరణాగతి చేశారు. అనన్య చింతనతో ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేతిలో పైసా లేదు కానీ అమ్మాయి పెళ్లి ఘనంగా అయిపోయింది. అలా అనన్య చింతన ఉండాలి. అలాగే మరి అర్జునుడికి ఏ శుద్ధి ఉందని, ఆ రోజు యుద్ధ రంగంలో యుద్ధం ఆరంభం అయిపోయింది. ఆరంభం అవుతుంటే అర్జునుడు చుట్టూతా చూశాడు. వీళ్ళందరినీ చూసేసరికి ఒక్కసారి బాధ అనిపించింది. ఉండు కృష్ణ, పక్కకి వెళ్ళి ఒకసారి స్నానం చేసి వస్తాను, అప్పుడు నాకు గీతోపదేశం చెయ్యి అన్నాడా? అనలేదు కదా. అలా అనకుండానే అంటే అర్జునుడికి ఆత్మశుద్ధి ఉంది. అందుకనే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు. అటువంటి శుద్ధి మనకి కూడా ఉండాలి. అది అమ్మవారి మనకి చెప్తున్నారు. ఇంకా ఏంటిట, సరే పరిశుద్ధులమై వచ్చాము. పరిశుద్ధులమై వచ్చాక దేవుడికి పూజ చేయాలంటే పువ్వులు ఉండాలి కదా. అది ఎలాంటి పువ్వులు? పరిశుద్ధమైన పుష్పాలు ఉండాలి. పరిశుద్ధమైన పుష్పాలతో భక్తితో ఎప్పుడైతే మనం పరమాత్మని అర్చిస్తావో అప్పుడు ఆ పుష్పాలకి కూడా పరిశుద్ధత వస్తుంది. ఏ పువ్వునైనా సరే భక్తితో పరమాత్మకి అర్చించావా, ఆ పువ్వుతో నువ్వు పరమాత్మని పూజించావా, ఆ పువ్వుకి పరిశుద్ధత అదే వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఒకసారి మనకి భక్తి ఆవేశంలో మనం పువ్వులు ఎక్కడ పడుతున్నాయో కూడా చూడం, వేసేస్తూ ఉంటాం. విష్ణు సహస్రనామం చదువుతున్నాం, శివ సహస్రనామం చదువుతున్నా, ఇలా విసిరేస్తూ ఉంటాం. నీలో భక్తి ఉంటే నువ్వు పువ్వు విసిరేసినా పరమాత్మ స్వీకరిస్తాడట. భక్తితో అంటే నీకు ఒళ్ళు తెలియదు, ఎదురుండగా స్వామివారికి దివ్యమంగళ విగ్రహం మాత్రమే కనబడుతోంది. వేసేస్తున్నాం విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భూత్ ప్రభు అని వేసేస్తున్నావు పువ్వులు. అవి ఎక్కడ పడుతున్నాయో చేసిన పాపం. కొన్ని ఏమో భుజాలకు తగిలేస్తున్నాయి స్వామికి, కొన్ని పొట్టకు తగులుతున్నాయి, కొన్ని కాళ్ళకు తగులుతున్నాయి. అంటే భక్తితో పాదాల దగ్గర పెట్టకపోయినా కళ్ళకు అద్దుకొని చూసి ఎంతో వినయంగా పాదాల దగ్గర మాత్రమే పడేలా చేయకపోయినా భక్తి ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయినటువంటి భక్తితో నువ్వు ఎలా వేసినా పువ్వులు స్వీకరిస్తాట. ఎప్పుడు నీ మనసు పరిశుద్ధంగా ఉండి నువ్వు పరిపూర్ణ శరణాగతి చేసి నువ్వు భక్తితో వేస్తే గనక పువ్వు అది ఎక్కడ పడినా తననే పూజించినట్టుగా భావించి పొంగిపోతాట పరమాత్మ. మరి అలాంటి పుష్పాలు కావాలి. ఏమంటారంటే శంకర భగవత్పాదుల వారు, నువ్వు పుష్పాల కోసం అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం ఎందుకు, నీ మనస్సు అనే పుష్పాన్నే పెట్టు పరమాత్మ దగ్గర. నువ్వు మనస్సుని పరమాత్మ పాదాల దగ్గర పెట్టి, అయ్యో ఇవాళ మందార పూలు అన్ని కోసేశారు దొడ్లో, బయట ఏమో పెట్టుకున్నటువంటి చెట్టు మీద గన్నేరు పూలు కూడా ఏమీ లేవు, అయ్యో మల్లెపూల దండే తెద్దామంటే తేలేదు, ఆలోచించుకో. నీ దగ్గర బోల్డ్ పుష్పాలు ఉన్నాయి, ఆ పుష్పాలన్నీ ఉన్నాయి కదా, అవి పెట్టు. దాంట్లో ముఖ్యమైనదేంటి? మనస్సు. మనస్సును పట్టుకుని కూడా బోల్డ్ పుష్పాలు ఉన్నాయి. అహింస ప్రథమం పుష్పం సత్యమింద్రియ నిగ్రహ. అహింస అనేది ఒక పుష్పం ఉంది కదా, ఇంద్రియ నిగ్రహం ఉంది కదా. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహం ఉంది కదా. సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం తదేవచ. సర్వభూతాల మీద దయ కలిగి ఉండు, అదొక పుష్పం. ఆ పుష్పం అందరి దగ్గర నువ్వు దయతో ఉండు, ఎవరిని ఏమనకు, చక్కగా కరుణతో వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తూ ఆనందంగా ఉండు, అది ఒక పుష్పం. దాన్ని స్వీకరిస్తాడు. ఎదుటివాడి బాధను చూసి నువ్వేమో చలించి చక్కగా వాడి బాధ తీరే మార్గం చెప్పుకోని కనీసం చేతనైనంత సాయం చెయ్యండి, అది కూడా ఒక పుష్పమే కదా. జ్ఞానం పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తదేవచ సత్యమష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఇలాంటి 8 పుష్పాలు ఉన్నాయి కదా మన దగ్గర. ఈ 8 పుష్పాలతోనూ పరమాత్మ నచ్చిద్దాం, అది చాలు. ఏవో పువ్వులు లేవు అని చెప్పి బాధపడ్డం ఎందుకర్రా, మన దగ్గర ఉన్న పుష్పాలతోనే అర్చిద్దాం దేవుడికి. మనకు కావాల్సిందండి పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి, అలాగే పరిశుద్ధమైన మంచి పుష్పాలు ఉండాలి. ఆ పుష్పాలు ఉన్నాయి కదా, వాటితో తీసుకొచ్చి ఎలా పాడాలి? వాయినాలు పాడి మనెత్తినాల్సిందిక్క. నోరు తెరిచి పాట పాడండి, నోట్లోగా గట్టిగా అనండి. గట్టిగా మనం అక్కడికి వెళ్ళి అందాం. ఎక్కడికి వెళ్ళి? శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏమంటాడంటే, అయ్యో ఈ పిచ్చి పిల్లలు ఇలా వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసం నేను కదా వెళ్ళాలి, వాళ్ళు వచ్చేసారు పాపం అని నొచ్చుకుంటాట కృష్ణుడు. ఎలా నొచ్చుకుంటాట? అక్కడ రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులందరూ వచ్చారట రామచంద్రమూర్తి దగ్గరికి. ఏమయ్యా రామ, ఈ అరణ్యంలో అనేక రకాలైనటువంటి రాక్షసుల వల్ల మేము బాధపడుతున్నామయ్యా, మా బాధను తీర్చవయ్యా అంటే రాముడు నొచ్చుకున్నట్ట. అయ్యో రాజునయ్యుండి నేను కదా వెళ్ళి వాళ్ళ బాధలు అడగాలి, ఎక్కడో అక్కడ రక్షించు రక్షించు అంటే నేను కదా పరిగెత్తుకుని వెళ్ళాలి, వాళ్ళు వచ్చేదాకా ఆగేనా, ఎంత సిగ్గు నాకు, అయ్యో అని బాధపడ్డట్టు ఆ రోజు. అలాగా కృష్ణుడు కూడా బాధపడతాట.
అలాగ అందుకని కృష్ణుడు వచ్చేదాకా మనం ఆగద్దు, మనమే వెళ్ళిపోదాం, మనమే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ఇక్కడ పాడదాం పాట. ఇక్కడ పాడితే వెంటనే కృష్ణుడికి వినపడుతుంది కదా. అలాగా మనం మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలని కూడా పూజకి కైంకర్యానికి ఉపయోగిద్దాం. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. కరోమి నారాయణ చేతిలో పూజ చేద్దాం రండి. అలాగే మన కాళ్ళు ఎందుకు? భగవత్ సంబంధమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడానికే ఉన్నాయి అవి. అది ముకుందమాలలో కూడా మనకు ఉంటుంది. జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం చేతో భజ శ్రీధరం, పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా స్తోత్రద్వైత్వం శృణు, జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం. చేతులున్నదెందుకు? పరమాత్మని భజించడానికే. పాదాలు ఉన్నదెందుకు? తీర్థయాత్రలు చేయడానికే. చెవులున్నది ఎందుకు? మంచి మాటలు, భగవత్ సంబంధమైనటువంటి మాటలు వినడానికే. నోరున్నది ఎందుకు? పరమాత్మని కీర్తించడానికే. మరి ముక్కో పరమాత్మ యొక్క పాదాలను అర్చించినటువంటి పుష్పాలు, తులసి ఏదైనా ఉంటే అవి వాసన చూడడానికి. ఈ కళ్ళున్నది ఎందుకు? పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా చూడడం కోసమే ఉంది. మరి ఈ తల, ఈ శిరస్సు వంచి ఒక్కసారి పరమాత్మ పాదాలకి నమస్కారం చేద్దాం. ఇలాగ సర్వ అవయవాలతోనూ కూడా పరమాత్మ సేవ చేసుకుని పరమాత్మని కీర్తించామనుకోండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, రికరింగ్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్, ఆర్డి, ఎఫ్డి అని చెప్పుకున్నాం కదా. కరెంట్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఈ మూడు కూడా పోతాయి. పాపాలు పోయాయి అనుకోండి, మనకి భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గం క్లియర్ అయిపోయినట్టే కదా. అందుకని చెప్పి ఎలుగెత్తి మనం ఈ నామాలన్నీ కీర్తిద్దాం, ఈ పాటలన్నీ పాడదాం. అప్పుడు మనకి ఉన్నటువంటి పాపాలు అవే పోతాయి, తమంతట తామే పోతాయిట పాపాలన్నీ కూడా. ఎప్పుడైతే మనం భగవన్నామాన్ని పదే 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 చెప్పామో, మన లోపల ఉన్నటువంటి రజోగుణ తమోగుణ సంబంధమైన అన్ని గుణాలు పోయి సత్వగుణ సంపన్నత పెరుగుతుంది. ఎప్పుడైతే సాత్విక భావాలు మనలో ఉదయిస్తాయో మనం పరమాత్మ వైపు 4-5 అడుగులు వేస్తాము అని చెప్తూ, పోయ పిళయం పుగుదరువా నిండ్రనువు తీనిల్ తూసాగం చెప్పే లోరం బావాయ్. ఎలా పోతాయిట పాపాలన్నీ? ఈ ఘోరమైనటువంటి మండే అగ్నిగోళంలో దూదేశాం అనుకోండి, మాడి మసైపోతాయి కదా. అలాగా ఈ భగవన్నామ సంకీర్తనలో మన పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయిట, మాడి మసైపోతాయి, వాటి ఆనమాలు కూడా కనిపించదు. ఆ రకంగా మనం భగవద్ ప్రాప్తికి మనం బుద్ధిపూర్వకంగా ఈ రకంగా మనం చేద్దాము అని చెప్తూ, చెప్పండి అందరూ కలిసి అంటూ భగవన్నామాన్ని పోగొట్టే నామాలు: ఓ మాయావి, మధురా తీర విహారి, మధురా నాయక, నందవ్రజ మంగళదీప, యమునా తీర విహారి, యశోదా గర్భ ప్రకాశక, దామోదర అంటూ కీర్తిస్తే చాలు. పూర్వ పాపాలు, రాబోయే పాపాలు, ప్రస్తుతం ఉన్న పాపాలు మొత్తం అన్నీ పోతాయి. కాబట్టి ఎక్కువ నామ సంకీర్తన చేద్దాము అంటూ గోదా గోపిక మిగతా గోపికలందరినీ కూడా సన్నద్ధం చేస్తుంది వ్రతం చేయడానికి. మనకి విష్ణు సహస్రనామం చదువుతాం, శివ సహస్రనామం చదువుతాం, కృష్ణాష్టకం చదువుతాం, లలితా సహస్రం చదువుతాం. ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోవడానికి. అది కూడా ఎలా చదవాలి? తప్పులు లేకుండా నేర్చుకుని చదవాలి తప్పితే ఏమీ పర్వాలేదులే, దేవుడు ఏమీ అనుకోడు, పీక తీసేస్తాడేంటి ఒక తప్పు వస్తే అని ఎప్పుడూ అనుకోకూడదు. చదవడం వచ్చి, చదవగల శక్తి ఉండి, చదవగల శక్తి ఉండి, నేర్చుకోగల శక్తి ఉండి, నేర్చుకోకుండా గనక తప్పులు చదివితే అమ్మ క్షమించదు. మన ఇంట్లో మన అమ్మ దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే అమ్మ క్షమిస్తుందా? అదేంటమ్మా నలుగురిలోనూ అలా చేస్తావు, సరిగ్గా నేర్చుకో, నువ్వు పద్ధతి నేర్చుకో అని చెప్పదా అమ్మ? అంతే అమ్మవారు కూడా. అమ్మవారైనా అయ్యవారైనా మనం ఏదైనా సరే ఒకటే నామం పట్టుకోండి, ఆ ఒక్కదాన్ని తప్పులు లేకుండా ఉచ్చరించండి, ఖచ్చితంగా పరమాత్మ వచ్చే తీరతాడు. అందుచేత ఈ రోజు వీళ్ళందరినీ కూడా వ్రతానికి సన్నద్ధం చేసింది మన గోదా తల్లి. ఇక్కడితో పూర్వరంగం అయింది. మొట్టమొదటి 5 పాసురాలు ఒకటి, 6వ పాసురం నుంచి 28వ పాసురం దాకా ఒక అంగం, 29, 30 ఫలశ్రుతి అవి ఒక అంగం. అంటే 3 భాగాలు అన్నమాట తిరుప్పవే.
ఇప్పుడు రేపటి నుంచి 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులు ఉంటారు, 10 మంది ఆళ్వారులు. ఆ 10 మంది యొక్క ఆళ్వారులను లేపే క్రమం ఉంటుంది. ఆ యొక్క విశేషాంశాలు అన్నీ కూడా రేపటి నుంచి ఒక్కటొక్కటిగా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి.